ముఖానికి నోరనే అర్థం కూడా ఉంది. సంస్కృతంలో నోటికి విడిగా పేరు లేదు. మాట్లాడడానికి ప్రధానమైన ముఖానికి అన్ని పేర్లు, ఉచ్చరించేదానికే పేరు లేదు చూసారా. ముఖమనగా నోరని ప్రస్తుతం చెప్పదలుచుకున్నాను. సుముఖం అనగా మంచి నోరు. ఏమిటిది? మంచి మాటలు మాట్లాడేది సుముఖం. కనుకనే మంచి విద్వాంసుణ్ణి సుముఖుడని అంటాం. ఇట్లా అర్థం చేసుకుంటే గణపతి సుముఖుడే. ఆయన గొప్ప విద్వాంసుడు కదా. విద్వాంసుడనే మాట వేదాలలో బ్రహ్మణస్పతి, బృహస్పతి పదాల ద్వారా వ్యక్తీకరించబడింది. ఇతనికి అనేక రూపాలలో విద్యా గణపతి రూపం ఒకటి. వినాయక చవితి నాడు పూజాకల్పంలో 21 రూపాలకున్న నామాలు 21 రకాల పువ్వులతో అర్చించాలని ఉంది. ఇందులో విద్యా గణపతికి రసాల పుష్పంతో పూజించాలని ఉంది. రసాలమనగా మామిడి. ఆత్మకు విద్యయే పండు వంటిది. నారదుడు ఒక పండును తీసుకుని వచ్చి చూపించగా ఎవరు ప్రపంచాన్ని ముందుగా చుట్టి వస్తారో వారికి పండునిస్తానని ఆశ చూపించాడు. అందు గణపతి జయించినట్లున్న కథ మనకు తెలిసిందే. జ్ఞాన ఫలానికి గుర్తే ఆ మామిడి పండు.